హలో అందరికీ. నేను మీ సిరిసిల్ల పిల్లను తెలుసు కదా. ఈరోజు నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫేస్బుక్లో ఒక అక్క చెప్తుంది డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి. అవి చాలా మనసుకు టచ్ అయిపోతాయి, చాలా బాగుంటాయి అవి. నేను ఇప్పుడు ఆ డైలాగ్ మీతో షేర్ చేస్తున్నా. చూడని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒకసారి చూడండి ఈ డైలాగు. అయితే ఒకప్పుడంట అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడట, కృష్ణ అయితే ఒక గోడ పైన ఒక సందేశం రాయి. ఆ సందేశం ఎలా ఉండాలంటే బాధలో ఉన్నప్పుడు సంతోషం అనిపించాలి, సంతోషంలో ఉన్నప్పుడు బాధ అనిపించాలి అని అన్నాడట. అలా అంటే శ్రీకృష్ణుడు ఏం రాసిండంట అప్పుడు డైలాగ్ అంటే, ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాసిండంట. అంటే మనం బాధలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, సమయం వెళ్ళిపోతుంది, అది తెలుసు మనకి. అంటే ఎక్కువ సంతోషపడము. బాధలో ఉన్నప్పుడు చదివితే అమ్మ బాధ పోతుంది కదా అని ఎప్పుడు ఒకేలాగా ఉండదు అన్నట్టు. కాలం సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. బాధ ఉన్న వాళ్ళకి సంతోషాలు ఉంటాయి, సంతోషాలు ఉన్న వాళ్ళకి బాధ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కొటేషన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. కొటేషన్ మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేసిన. ప్లీజ్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ తెలంగాణ, సిరిసిల్ల పిల్ల ఛానల్ తెలంగాణ అండి. నేను పక్కా సిరిసిల్ల పిల్లని, పక్కా తెలంగాణ, పక్కా స్లాంగ్ ఉంటుంది నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అబ్బా.